Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. Turn, O Lord, deliver my life, save me for the sake of your steadfast love. The book of Psalms chapter 6 verses 4. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మరి మన అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిరోజు మనము దేవునికి ప్రార్థిస్తాం, ఆయనను ఆరాధిస్తాం, స్తుతిస్తాం, ఆయనను మనము మహిమపరుస్తాం. అయితే దేవునికి మనము యథార్థంగాను, ఆయన కనుదృష్టికి మనము నీతిమంతులంగాను ఎంచబడితే దేవుడు తప్పకుండా మనలను భద్రపరుస్తాడు. మన ఎడల తన ప్రేమను, తన జాలిని, తన కృపను మన ఎడల మెండుగా దయచేస్తాడండి. మనకు ప్రతి విషయంలోనూ ఆయన మనకు తోడుగాను అండగాను నిలిచే దేవుడై ఉన్నాడు. మనకు ఏదైనా కష్టం వస్తే మనం దేవుడిని పిలవాలి, ఆయనను మాత్రమే సేవించాలి. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని కూడా మనము ప్రార్థించుకోవాలి. దావీదు మహారాజు కూడా ఆ విధంగానే దేవునికి ప్రార్థిస్తున్నాడు. తనకు ఎదురైనటువంటి సమస్యను బట్టి, నిందలను బట్టి, తనను తృణీకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి తాను ఎంతగానో దిగులు పడుతూ వేదన పడుతున్నాడు. దేవా, నీ మొహము త్రిప్పుకొనవద్దు, నా వైపు రమ్ము, నన్ను విడిపించుము, అది కేవలం నీ కృపను బట్టి మాత్రమే నన్ను రక్షించుము అని ప్రార్థిస్తున్నాడు. మనము ఈ దినమున దేవునికి ప్రార్థించుకోవాలి. మన జీవితం ఎలా ఉందో, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కనుక మనం చేసిన తప్పులు, పాపములు వీటిని బట్టి దేవునికి కోపం కలిగితే, దేవుని యొక్క మొహము గనక త్రిప్పుకున్నట్లయితే మనము దిక్కులేని వారముగా జీవిస్తాం. అదే మనం దేవునికి మొర్ర పెడితే, దేవా నా తట్టు తిరుగుము, నీవు మొహము దాచుకొనవద్దు, నన్ను రక్షించుము, నేను నీ బిడ్డనై ఉన్నా, నీ కృపను బట్టి మాత్రమే నాకు సహాయము దొరుకును అని మనం ప్రార్థించుకోవాలండి. మనకు ప్రార్థన వలనే విజయము చేకూరుతుంది. దేవుడు తప్పకుండా మన మొర్రను ఆలకించే దేవుడై ఉన్నాడు. ప్రతి దినమున మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆయనను మనం పిలుచుకోవాలండి. ఆయన కృప అనేది శ్రేష్టమైనది. అంతటి కరుణామూర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రార్థనలో విజయం, ప్రార్థన ఎడల పట్టుదల, విశ్వాసమును, నమ్మకమును మనం మెండుగా కలిగి ఉండాలి. మన జీవితం బాగుంటుంది. దేవునిలో మనమందరం ఎదగాలి, ఆయనను వెంబడించాలి, ఆయనను వెతకాలి. కనుక వాక్యానుసారమైన జీవితం, దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థన. అత్యున్నత సింహాసనుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా వైపు తిరిగి రండి. మమ్ములను, మాకున్నటువంటి ఇబ్బందుల నుండి, వీటన్నిటి నుంచి విడిపించండి. శ్రమల నుంచో, వ్యాధి బాధల నుంచో దేవా, వాటి నుండి తప్పించండి. కేవలం అది నీ కృపను బట్టి మాత్రమే మమ్మలను రక్షించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ప్రతిరోజు నీవు మాతో మాట్లాడుతున్నావు. నీ యందు విశ్వాసముతో ప్రార్థించుకొని ప్రార్థనలో ఎదుగుదలను నువ్వు వెంబడించి నీ కృపా కాపుదల మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.